తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి దుర్గేష్. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024 నుంచి 2029ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో సుమారు 6 స్టార్ హోటల్ నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరమ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈరోజు ఆతిథ్య రంగంలో మరో కొత్త హోటల్ ఆవిర్భవిస్తున్నటువంటి శుభ సందర్భంలో రిజెంటా దేవరాయ నిర్వాహకులకి, ప్రారంభించినటువంటి ఎండి గారు గాయత్రి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు శ్రీ వెంకటేశ్వరన్ గారు, అదేవిధంగా ఇప్పుడే వచ్చి వెళ్ళినటువంటి తిరుపతి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మధ్యాహ్నం నుంచి వస్తున్నటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని గారు, అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీ కొట్టే సాయి గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇవాళ మనకి టెంపుల్ టూరిజం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి టూరిజం యాక్టివిటీగా ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటటువంటి వారు ఒకరోజు 2 రోజులకి పరిమితం కాకూడదు అనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు కనీసం 2-3 రోజులు ఉండి కేవలం ఆలయాల్లో దర్శనాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా చూడాలని, టూరిజంకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుట్ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతో హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 20 నెలల కాలంలోనే ముఖ్యంగా పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది. అలాంటి ఒక నేపథ్యం ఉన్నప్పుడు ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పిలిగ్రిమ్స్కి కానీ, లేదా బిజినెస్ ట్రిప్కి వచ్చినటువంటి వారికి కానీ, లేజర్ ట్రిప్కి వచ్చిన వారికి కానీ అందరికి ఉపయోగపడే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఈ రిజెంటా దేవరాయ 4 స్టార్ హోటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది పర్యాటకుల యొక్క అవసరాలని కేటర్ చేస్తుందనేటువంటి మాటని స్పష్టంగా నమ్ముతూ ఉన్నాం. తర్వాత ఈ 4 స్టార్ హోటల్ అయినప్పటికీ కూడా ఇందులో 5 స్టార్ 7 స్టార్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టామనేటువంటి మాట వారు చెప్పారు గాయత్రి గారి ఇందాక. అవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి రావాలనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకు వస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా పర్యాటక శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినటువంటి మాట, మనకి 2 ఐకానిక్ సెంటర్స్ని పర్యాటక రంగంలో ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అందులో మనం ఒకటి తిరుపతి, మరొకటి విశాఖపట్నాన్ని ఐకానిక్ సెంటర్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ప్రమారంగా ఒక 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి తిరుపతిలో, మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి విశాఖపట్నంలో కూడా ఈ ఐకానిక్ పర్యాటక సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దానితోటి ఖచ్చితంగా ఈ తిరుపతి, ఈ పరిసర ప్రాంతాలు కూడా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతాయనేటువంటి మాట నమ్ముతున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పేది కూడా 2029 వచ్చే నాటికి
50,000 కీస్ ఉండేలాగా ఇవాళ ఉన్నటువంటి కీసు బాగా పెంచి 50,000 కీసు ఉంటే మనకి వచ్చినటువంటి వాళ్ళు ఉండడానికి వసతి సౌకర్యం కల్పించగలుగుతాం. ఆ క్రమంలోనే ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి నెల కూడా మాకు జరిగే SIPB మీటింగ్లో కానీ లేకపోతే క్యాబినెట్ మీటింగ్లో కానీ కనీసం తక్కువలో తక్కువ ఒక 2 కొత్త హోటల్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఈ రిజెంటా దేవరాయ వాళ్ళు ప్రైవేట్ రంగంలో ప్రారంభిస్తున్నప్పటికీ కూడా పర్యాటకులను ఆకర్షించే విధంగా వారు చేస్తున్నారు కనుక వారి యొక్క ప్రయత్నం సఫలీకృతం కావాలని, తప్పనిసరిగా ఇది సక్సెస్ఫుల్ హోటల్గా ముందుకు వెళ్ళాలని వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింతగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం.